బస్సులో ఫ్రీ అంట. అమ్మా మీరు ఇంట్లో పనులు గిల్లు మానేసేసి బస్సు ఫ్రీకి ఇచ్చాడని బస్సులో తిరుగుతుంటారా? బస్సులోకి తిరుగుతుంటారమ్మా మీరు? స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని ఏ తమ్ముళ్ళు అమ్మాలను పంపిస్తారా? బస్సుకి తిరిగిరా? దేనికి బస్సుకి తిరగాలి? ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళ్తావు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడుగా మీకు 15,000 అమ్మఒడి, నాడు నేడు చేస్తున్నాడుగా, మీ ఇంటి పెన్షన్ వస్తుందిగా. 100 రూపాయలు పెడితే బస్సు ఎక్కుతావు, 10 రూపాయలు పెడితే బస్సు ఎక్కుతావు. దానికి పెద్ద హామీ అంట. దాని హామీ అమ్మా బస్సు ఎక్కితే 10 ఏళ్ళు ఆయుష్ పెరుగుద్దా మీకు? మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయా? మీ ఇంట్లో 2 పూట్ల అన్నం కడుపు నిండుద్దా? బస్సు అంట ఎక్కడండి మీ ఇష్టం పో, నేను ఎక్కిస్తా. ఇది హామీయా? అది మీరు నమ్ముతారా? దొంగ ఒక్కటి కూడా మీకు చెయ్యడు. పొరపాటున ఓటేసి సీఎం అయ్యాడు అనుకో, ఇప్పుడు ఇచ్చారు, ఎప్పుడు దాకా జగన్బాబు మీకు ఇచ్చాడే ఇళ్ళు స్థలాలు, అవన్నీ తీసుకుంటాడు వెనక్కి. మీకు డౌటే లేదు, మీ మొత్తానికి తీసుకుంటారు. మీకు పెన్షన్ ఎలా ఎందుకు ఇవ్వాలి అని మొత్తం లాగేసుకుంటాడు. నాడు నేడు మీ పిల్లలు, మా పిల్లలతో పాటు మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ అవుతారా? నా దేవాంశ ఇంగ్లీష్ అవుతాడు, నా మనవడు. మీ పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ చదవాలి? తేడా ఉండద్దు అన్నాడు కదా. ఎస్సీల్లో పుట్టాలు ఎవరు కోరుకుంటారు అంటే, ఎస్సీలు అంటే ఎవరు? మాలా మాదిగ సోదరులు, మాలాళ్ళు, మాదిగాళ్ళు. ఈ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారా? మా కమ్మ లాంటి పెద్ద కులంలో పుట్టాలని కోరుకుంటారు. కానీ అని వాగిన దుర్మార్గుడు మీకు న్యాయం చేస్తాడా? మీకు బుసెక్కిస్తాడా? ఇంకనే విమానం ఎక్కి వారం అమెరికా చూపిస్తారు. అలా ఏదైనా చేస్తాడు, హైదరాబాద్ సముద్రంలాగా. దుర్మార్గుడు, అస్సలు నమ్మొద్దు. ఎందుకు చెప్పంటారా? మోడీ గారు ఇప్పుడు మళ్ళీ వచ్చింది కదా మేనిఫెస్టో కొత్తది. అందులో ఇదివరకు ఫస్ట్ 3 ఉండే బొమ్మలు, మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు. ఇప్పుడు 2 ఉన్నాయి. ఎందుకు చెప్పండి? ఇప్పుడు 2 ఎవరికి ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గతి లేదు, అక్కడే ఉంటాడు, అందుకే ఆయన ఫోటో. చంద్రబాబు నాయుడు అతనిదే, వాళ్ళు జరదే పెట్టుకున్నారు ఇప్పుడు అన్నదమ్ముల్లాగా పక్క. మరి మూడోది మోడీ ఏమైంది చెప్పండి? మోడీ ఏముందో చెప్తే మీకు ఒక్కోళ్ళకి 100 రూపాయలు ఇస్తా గిఫ్ట్. నేనే చెప్తాను మీకు. మీరు అమాయకులు, మీకు అన్నీ తెలియవు కదా, పేపర్ చదవలేరు కదా. అందుకని నేను చెబుతున్నానమ్మా, ప్రమాణ సాక్షిగా నేను మీకు ఎప్పుడూ నిజాలే చెప్తా. నాకే ఆశలు ఆశయాలు లేవు. నేను అన్నీ ఉన్నవాడిని, దేవుడు నా పెళ్ళాం బిడ్డలతో సంతోషంగా ఉన్నా. తల్లి సాక్షిగా మీకు ఎప్పుడు ఒక్క మాట కూడా అబద్ధాలు చెప్పి రాంగ్ రూట్ నేను పట్టించుని తల్లి. ఎప్పుడైనా ఒక అబద్ధం ఆడా పోసానంటే వచ్చి చెప్పుతో కొట్టండి నన్ను. అది చెప్తున్నా. మోడీ గారు ఏమన్నారో తెలుసా? వచ్చే మేనిఫెస్టోలో నా బొమ్మ తీసేయమనో. ఆ దుర్మార్గుడు అన్ని రకాలు చెప్తాడు. చంద్రమండలంలో కూడా పంపిస్తానంటాడు. అలవి కాని హామీలు మొత్తం పెడతాడు. మీరు ఉన్నారు కదా ఇక్కడ, మీకు ఓ పని చేస్తానమ్మా, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క విమానం కొని పెడతా అని తిరుగుతూ ఉండండి అని కూడా చెప్తాడు. అందుకని ఈ దుర్మార్గుడి గురించి నాకు వద్దు. అందుకని ఏమయ్యా నారా చంద్రబాబు నాయుడు, నీ మేనిఫెస్టోలో నా ఫోటో తీసేయి, నా పరువు పోయిద్ది. నువ్వెట్టు హామీలు ఇవ్వలేవు, పోయినసారి కూడా ఇవ్వలేదు, అన్పాపులర్ అయిపోయా. నా జీవితాన్ని నాశనం చేయకు, మా బీజేపీని నాశనం చేయకు. నువ్వు చావు, ఏం చేస్తావు? నీ బొమ్మ వేసుకో, నా బొమ్మ మాత్రం వేయద్దు. వార్నింగ్ ఇస్తే గతి లేక మోడీ గారి బొమ్మ. మోడీ గారు ఎంత తెలివితేటలుగా రియలైజ్ అయ్యారో మీరు అలాగే రియలైజ్ అవ్వండి. మోడీ గారు ఎంత తొందరగా బుద్ధి తెచ్చుకున్నాడో మీరు కూడా అంత జ్ఞానం కలిగి ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఎబో వాడు వచ్చాడు ఒకడు, వాడెవడో కోమటి జయరామ్ అంట, ఎన్ఆర్ఐ అంట, కమ్మ నాయకుడు అంట. వాడు టీవీలో ఏమన్నాడు తెలుసా అమ్మా? ఈ పేదవాళ్ళు ఎదవలు వాడికే ఓటేస్తారు, వాళ్ళని డబ్బులతో కొనాలి పేదోళ్ళని. ఒక 5 ఇళ్ళని 2 లక్షలు 3 లక్షలు వాళ్ళ మొఖాన్ని కొట్టేస్తే మనకే ఓట్లేస్తారు. అంటే వాడికి ఎంత చీప్ ఒపీనియన్ అమ్మా పేదల పట్ల. ఈ పేదలకి నీతి లేదా? ఈ పేదలకి నిజాయితీ లేదా? నాడు నేడు ఇన్ని పథకాలు పొంది జగన్ గారు ఇస్తుంటే ఇన్ని పథకాలు పొందిన తర్వాత కూడా చంద్రబాబు ఓటేయాలా? లంచం ఇస్తాడా? అమ్మా వాడు ఎప్పుడన్నా మీరు కనపడితే వాడిని చెప్పుతో కొట్టండి అమ్మా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు మహిళా అభివృద్ధి గురించి ఆలోచించేవారు, మహిళలకి ఎక్కువ గౌరవం ఇచ్చే ఆయన.
ఇప్పుడు చూసుకుంటే డ్వాక్రా సంఘాల్ని మన భారతదేశంలోనే ఈ స్థాయికి వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి వలన. అలాగే మహిళలకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, మెడికల్ కానివ్వండి, భారతదేశంలో మొట్టమొదట రిజర్వేషన్ కూడా స్థాపించింది ఆయనే, ఇచ్చింది ఆయనే. అదే కాకుండా మన మొదటి మహిళా స్పీకర్ ని కూడా ప్రతిభా భారతి గారిని పాలిటిక్స్ లో రానిచ్చింది ఆయనే. సో ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మన బాబు సూపర్ 6 గురించి మనకు తెలుసండి. మహిళలకి వాళ్ళ పిల్లల విద్య కోసం ఏదైతే చాలా ముఖ్యం, దానికోసం 15,000 రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా 18 to 59 సంవత్సరాల మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు వచ్చేటట్టు చూస్తున్నారు. ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ వచ్చేటట్టు కూడా చూస్తున్నారు. అదే కాకుండా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వచ్చేటట్టు చూస్తున్నారు. అదే కాకుండా అలాంటి యువకులకి కళలకు రెక్కలు అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి 0 ఇంట్రెస్ట్ లోన్స్ వచ్చేటట్టు గవర్నమెంటే గ్యారంటీ ఇచ్చేటట్టు చూస్తున్నారు. సో బాబు గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తారు, అది కూడా యువతుల గురించి ఎప్పుడు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు.